నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కప్ను విజయవంతం చేయండి. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 20-21 తేదీల్లో నెల్లూరు సి. సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ. కప్గా నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ తెలిపారు. నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి టాప్ -8 టీమ్స్ పాల్గొంటున్నాయన్నారు. మొదటి బహుమతి 40,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 20,000 రూపాయలు, నాల్గవ బహుమతి 10,000 రూపాయలు, అలాగే ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు, విజేతలకు ట్రోఫీలు అందజేయబడతాయన్నారు. ఈ టోర్నమెంట్ ప్రక్రియ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుందని, జిల్లాలోని వాలీబాల్ క్రీడాకారులు, క్రీడా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్, వడ్లమూడి రమేష్ చౌదరి, నేషనల్ రిఫరీ జయకర్, వాలీబాల్ కోచ్ సోనిత్, ఉదయ్ కుమార్, విజయ్, మల్లి, మహేష్, సీనియర్ వాలీబాల్ ప్లేయర్ వంశీ, వర్షిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెగా ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం. అనగా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంటు, రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇందులో మనకు ఎమ్మెల్యే కప్పుగా మనం దీన్ని జరపబోతున్నాము వాలీబాల్ టోర్నమెంట్ని. ఈ టోర్నమెంట్లో మొత్తం టాప్ 8 టీమ్స్, స్టేట్లో ఉన్న టాప్ 8 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. అదేవిధంగా రాత్రి 20-21 తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇనాగరేషన్ ఫంక్షన్ ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి వచ్చినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదటి బహుమతిగా 40,000 రూపాయలు, రెండో బహుమతిగా 30,000 రూపాయలు, మూడో బహుమతిగా 20,000 రూపాయలు, నాలుగో బహుమతిగా 10,000 రూపాయలు గెలిచిన విజేతలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు, అదేవిధంగా క్రీడాకారులకు ట్రోఫీలు అందజేస్తాయి. ఇది సాయంత్రం 4 నుంచి 11 గంటల వరకు ఫెడ్ లైట్ వెలుగుల్లో జరపబోతుంది. ఇది స్టార్ట్ చేయటం ఇదే మొదటిసారి నెల్లూరు రూరల్ కప్పు. ఈ క్రీడా స్ఫూర్తితో అందరూ తీసుకొని నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. కావున నెల్లూరు ప్రజలు, క్రీడాకారులు, క్రీడా సంఘాలు, క్రీడా అభిమానులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కప్గా ఇది పెట్టడం జరిగింది. ఇదే మా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే టోర్నమెంట్ను కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.